ఆస్కింగ్ ద లిస్ట్ ఆఫ్ సపోర్టర్స్, అంతే కదా, జస్ట్ ఆస్కింగ్ ద సపోర్టర్స్ లిస్టే కదా, అది హెడ్ కౌంటింగ్ కాదు కదా. ఈజ్ నాట్ ఆస్కింగ్. కాదు కదా, లార్జెస్ట్ సింగిల్ పార్టీ స్టేకింగ్ ఏ క్లెయిమ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ది సపోర్ట్ ఆఫ్ అదర్స్ ఇంక్లూడింగ్ ఇండిపెండెన్స్ నే పిలవాలి అని. అంటే నేను లోపలికి వచ్చిన తర్వాత నేను 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 నా స్ట్రెంగ్త్ చూపించుకుంటాను అని నేను పదే పదే మనం చెప్పుకున్నాం. మనకి మనకి యడ్యూరప్ప గారి కేసులో 14 రోజులు టైం ఇచ్చి నేను సంపాదించుకుంటాను తెచ్చుకుంటాను అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలే, నీకు నీకు 24 గంటలు ఇస్తున్నాము అన్నారు. అదే గోవాలోకి వచ్చేటప్పటికి వారికి అక్కడ మళ్ళీ అక్కడున్న ప్రభుత్వానికి అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా అక్కడ కూటమిని ముందు పిలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. కర్ణాటకకు వచ్చేటప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి కూటమిని పిలవాలి. ఈ రకంగా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవకాశం ఉండి ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వారు ఈ గవర్నర్ల వ్యవస్థని వాడుకుంటూ ఈ రకంగా చేసుకోవడం అనేది మనం తరతరాలుగా చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ నిన్న మీరు చూసే ఉంటారు, రిపబ్లిక్ లో గవర్నర్ డైరెక్ట్ గా టెలిఫోన్ లైన్లోకి వెళ్ళి ఆయన రిపబ్లిక్ లో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. మరొక న్యాయ నిపుణుడైన వారు కూడా ఉన్నారు, సీనియర్ కౌన్సిల్. సో అక్కడ గవర్నర్ గారు చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ ఒకటి అట్లా గవర్నర్ గారు టెలిఫోన్ లైన్లోకి వెళ్ళడం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒక పాయింట్ చెప్పండి. రెండోది ఆయన చెప్పిన ఒపీనియన్స్, ఆయన కూడా ఏమంటారు, నేనేమి మధ్యలో గవర్నమెంట్ పడిపోతే బల నిరూపణ ఇవి కాదు కదా, ఇది ఫస్ట్ స్టార్టింగే, ఇది ఎలక్షన్ అవ్వగానే వస్తున్న ఇది కాబట్టే నేను ఈ రకమైన లెటర్లో తీసుకుంటున్నాను, ఈ రకమైన నంబర్ అడుగుతున్నాను అన్నారు ఆయన. మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా, సో ఆ ఒపీనియన్ మీద మీకేమనిపించింది? గవర్నర్ వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు, తనంతట తనుగా వచ్చి తన యాక్షన్స్ జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు, రాజ్యాంగబద్ధంగా చేసే పని అతను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండోది రాజ్యాంగబద్ధంగా అతను చేసే వ్యవహారాలకి ఎవరిని ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు అతను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని క్లియర్ గా రాసి ఉన్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి నేను రుజువు చేసుకుంటాను అంటే, నువ్వు నా దగ్గర పరేడ్ చేయక్కర్లేదు అని, నా దగ్గర పరేడ్ చేయక్కర్లేదంటే ఆ పరేడ్ చేయక్కర్లే. పవర్ కారిడార్స్ లో ఏమి పవర్లు ఈ మెజారిటీలు ప్రూవ్ అవ్వవు, ఆ గవర్నర్ ఆఫీసులో ప్రూవ్ అవ్వవు. అది నాకు సపోర్ట్ ఉన్నాయి అని నాకు లెటర్లు అడిగాను నేను అని అన్నాడు. నాకు సపోర్ట్ ఉన్నాయి అని అంటే ఇవాళ నాకు అతను అడిగితే మళ్ళీ రెండో రోజున మళ్ళీ 112 కాదు అసలు ఫస్ట్ తీసుకెళ్ళవే, వారు 112 తీసుకెళ్లారు, 112 చూపించారు. ఆ రోజున అసలు 112 కాదు 118 కావాలి. ఇది బలనూరుపోనే, ఇది నీకు నథింగ్ బట్ బలనూరుపోనా. నాకు ఇంకా నువ్వు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నేను రుజువు చేసుకునేది, లెటర్లు ఇచ్చారు రేపు పొద్దున వస్తున్నారని చెప్పి నేను వెళ్ళి పోయి డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ సీట్ లో కూర్చుంటా. ఇక్కడ అది ఆ లెటర్లు అట్లా అడగకూడదు. నేను ఐఎమ్ స్టేకింగ్ మై క్లెయిమ్ అని చెప్పి చెప్తున్నప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ ది జడ్జిమెంట్ కానీ సర్కారియా కమిషన్ కానీ కుంచి కమిషన్ కానీ స్టేకింగ్ ది క్లెయిమ్ అన్నారు. వాళ్ళు మాకు సపోర్ట్ ఉంది అంటే నువ్వు ఎలా రుజువు చేసుకుంటావు, ఎప్పుడు రుజువు చేసుకుంటావు, ఇవన్నీ గవర్నర్ పరిధిలో వ్యవహారాలు కాదు. నేను రుజువు చేసుకోవాల్సింది ఫ్లోర్ లో, నీ ముందు కాదు, నీతో మాట చెప్పడం కాదు. నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నేను ఇగో స్టేక్ చేస్తున్నాను. పైగా ఇక్కడ ఏంటి, రెండో పార్టీ ఎవరు క్లెయిమ్ చేయట్లే, ఇతను ఒక్కడే క్లెయిమ్ చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు. ఏడీఎంకేకి 47, డిఎంకేకి 59, వీళ్ళిద్దరు క్లెయిమ్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఇది ఉత్తర దక్షిణ ధృవాలు రెండు కలిసే పని కూడా లేదు, కలిసినా కూడా 106 కూడా రావు వాళ్ళందరికీ కలిపి. అటువంటి పరిస్థితుల్లో ఓవరాల్ గా రాజ్యాంగంలో ఉండి ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎలక్ట్ అయ్యారు అని చెప్పి లిస్టు ఆటోమేటిక్ గా టోటల్ లిస్టు, గెలిచిన వాళ్ళ లిస్టు, పార్టీల లిస్టు అనే గవర్నర్ ఫస్ట్ అండి. గవర్నర్ ఆఫీసులో అర్ధరాత్రి పూట మనకి ఎక్కడో ఆదిలాబాద్ లో ఒక విలేజ్ లో ఒక సింహం పులి వచ్చిందంటే కూడా గవర్నర్ ఆఫీస్ లో అర్ధరాత్రి పూట అది రిపోర్ట్ ఇస్తారు. మీకు తెలుసు గవర్నర్ ఆఫీస్ లో అపాయింట్మెంట్. ఇట్లాంటిది గవర్నరు మీ అసలు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కంటే గవర్నర్ కు ముందు ఇస్తుంది స్టేట్ అన్ని ఇన్ఫర్మేషన్స్. అటువంటి గవర్నరు ఫోన్ లో వచ్చి
నేను జస్టిఫై చేసుకుంటున్నాను, నేను ఇట్లా చేశాను, నేను పిలిచాను, నేను అడిగాను, ఇది నేను ఎవరిని అసలు రుజువు చేసుకోమని చెప్పలేదు, నా దగ్గరికి తీసుకొచ్చి క్యూలో నిలబెట్టమని చెప్పలేదు, నేను కాగితాలు తీసుకురమ్మన్నాను. తీసుకురమ్మను అంటే రాజ్యాంగం ఏం చెప్పింది? నేను స్టేక్ చేయమని. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రేపు పొద్దున రుజువు చేసుకోవాలి, కోర్టులో రుజువు చేసుకోవాలి, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రుజువు చేసుకోవాలి. సుప్రీంకోర్టుకి తెలీదా? గోవాలో జరిగిన కేసులో సుప్రీంకోర్టు రుజువు చేసుకో నువ్వు రేపు అని చెప్పి ఆ రోజున బీజేపీ ప్రభుత్వానికి చెప్పింది. అట్లాగే మళ్ళీ వచ్చి కర్ణాటకలో వచ్చి 2028 5 2010